జూలై 24 గురువారం నాడు రాశి ఫలాలు చూస్తే మేషరాశి వారు వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. గృహ వాతావరణం, వాహన సంబంధ విషయాలు కొంత అసౌకర్యంగా ఉంటుంది. నూతన వాహనాలు, గృహములు సంబంధించి అంశాల మీద విస్తృతంగా దృష్టి సారిస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో ఆశించిన విషయాల్లో, ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధిత పనుల్లో సామాన్య ఫలితాలు, గురువులు, పెద్దలు ఆశీర్వాదాలు ఉంటాయి. ఉన్నత విద్య కోసం విదేశీ ప్రయాణాలకు కొంత అవకాశం ఉంది. ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉంటాయి. వృషభ రాశి వృషభ రాశి వారు కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. మాటల విషయంలో, కుటుంబ వ్యవహారాల్లో, గృహ వాతావరణంలో కుటుంబ సభ్యులతో ఆర్థిక అంశాల్లో తగిన విధంగా ఆచితూచి వ్యవహరిస్తారు. వృత్తికి సంబంధించిన విషయాల్లో ప్రయాణాలకు అవకాశం, బాధ్యతలు పెరుగుతాయి. సహకార లబ్ధి, ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఎంతగానో ఎదురు చూస్తున్న విషయాల్లో దూర ప్రదేశం నుంచి ఆసక్తికరమైన సమాచారాన్ని అందుకుంటారు. ముఖ్యంగా శ్రమ అధికంగా ఉంటుంది. ఒత్తిడి, బంధువర్గంతో విభేదాలకు మీరు దూరంగా ఉండాలి. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చుట్టాలతో గొడవలయ్యే పరిస్థితి ఉంది. చికాకు బాగా పెరుగుతుంది. నేను మెన్షన్ చేసినటువంటి రాశులు ఈ రాశి కూడా ఉంది ఈరోజు. సో జాగ్రత్తగా ఉండండి. మిథున రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల్లో వాగ్వాదాలతో అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. సడన్గా ఖర్చులు పెరిగిపోతాయన్నా కదా, వీళ్ళకి ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ తీసుకోవాలి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆర్థిక విషయాలు, మైత్రి బంధాలు మంచిగా అవుతాయి. వైరాగ్యాన్ని అధిగమించాలి. వృత్తిపరమైనటువంటి విషయాల్లో తగినటువంటి శ్రద్ధ తీసుకుని ముందుకెళ్ళాలి. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో ధన రాబడి ఉంటుంది. తండ్రి ఆరోగ్యం, ఆకస్మిక విషయాలు, విదేశీ వ్యవహారాల్లో, ఉన్నత విద్య, వ్యాపార వ్యవహారాలు కొంత ఆందోళనని, అశాంతిని కలిగిస్తాయి. కర్కాటక రాశి వారి సంఘంలో గుర్తింపు, గౌరవం, మిత్రుల సహకారం, పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. రోగనిరోధక శక్తి, శత్రు రోగ గుణాల మీద విజయాన్ని సాధిస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో ఆశించిన పనులు జరగడానికి సూచిస్తారు. ఆశించిన పనుల్లో విజయం, ఆర్థిక లాభం, ఆగుతూ వస్తున్న అనేకమైనటువంటి పనులు ముందుకెళ్తాయి. అనవసరమైనటువంటి ఖర్చులు నియంత్రించుకోగలరు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. మీ మీద నమ్మకం, స్థిరమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. మధ్యలో వ్యాపార విస్తరణ, స్నేహ సంబంధాలు బలపడతాయి. సింహరాశి వారు రుణాలు చెల్లిస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు, ఆర్థిక విషయాలు, పోటీలకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి నైపుణ్యాలను పెంచుకుంటారు. సంతానానికి అభివృద్ధి, ఆర్థిక విషయాల కోసం ఎక్కువ ఆలోచన చేస్తారు. తగిన గుర్తింపు, గౌరవం, భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మైత్రి బంధాలు బలపడతాయి. కంటి ఆరోగ్యంలో శ్రద్ధ తీసుకోవాలి. ఆహార నియమాలు పాటించాలి. ఆకస్మిక విమర్శలకు, సోదర వర్గంతో విభేదాలకి దూరంగా ఉండాలి. మధ్యవర్తిత్వం పనికిరాదు. వృత్తి సంబంధమైన విషయాల్లో అధిక శ్రమతో ముందుకెళ్తారు. కొత్త వృత్తులకి ప్రయత్నం చేసేవారికి అవకాశాలు, గౌరవం, బాధ్యతలు పెరుగుతాయి. కన్యారాశి వారు వ్యాపార విస్తరణ కోసం, సంతాన సంబంధ విషయాల్లో, నూతన ఇన్వెస్ట్మెంట్ కొరకు ఆలోచిస్తారు. శ్రమ అధికంగా ఉంటుంది. కంటి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తికి సంబంధించిన విషయాల్లో, భాగస్వామ్య వ్యవహారాల్లో ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని ఆశిస్తారు. దూర ప్రయాణానికి, ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసేవారికి విదేశీ అవకాశాలు, ఇతరుల సహకారం తీసుకునేటప్పుడు వైరాగ్య ధోరణిని వదిలేయాలి. తోబుట్టువులతో వారికి దూరంగా ఉండాలి. ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మిక విషయాలు, ముఖ్యమైన అంశాల్లో ఆలస్యానికి ఆటంకాలు ఉంటాయి. తులారాశి వారు గృహ వాతావరణం అసౌకర్యంగా ఉంటుంది. ప్రశాంతత తక్కువగా ఉంటుంది. విద్యార్థులు విద్య మీద దృష్టిని కేటాయించాలి. గృహ, వాహన రిపేర్లకు శ్రద్ధ చూపించాలి. స్త్రీ సంతానం అభివృద్ధి, పురుష సంతానం మీద అలవాట్లు, అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి ఇవ్వాలి. మానసిక ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుంది. పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. అసంతృప్తి అధికంగా ఉంటుంది. పందాలు, బెట్టింగ్ మొదలైన వాటికి దూరంగా ఉండాలి. వృశ్చిక రాశి వారు దగ్గర ప్రయాణాలకి అవకాశం ఉంటుంది. ముఖ్య వ్యవహారాల్లో శక్తి సామర్థ్యాలను పెంచుకుంటూ ముందుకెళ్ళడానికి కృషి చేస్తారు. వ్యక్తిగత ఆరోగ్యం విషయంలో అధిక ఖర్చులు, వృత్తిపరమైనటువంటి చికాకులు, ముఖ్యంగా కుటుంబ వ్యవహారాల్లో ఊహించని ఇబ్బందులు పెంచుతాయి. డ్రైవింగ్ చేసే వారు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ధనుసు రాశి వారు ఆర్థిక విషయాల్లో ఆటంకాలు, వాగ్దానాలు నిలుపుకోవడంలో ఇబ్బందులు, అనవసర ఖర్చులు, కుటుంబ వ్యవహారాలు చికాకు పెడతాయి. జీవిత భాగస్వామితో, కుటుంబ సభ్యులతో అనవసర వాదాలకు దూరంగా ఉండండి. వ్యాపార వ్యవహారాలు, స్నేహ సంబంధాలకి జాగ్రత్త అవసరం. పౌరుషం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు, శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మకర రాశి వారు మానసిక ప్రశాంతతను పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కొత్త పనులు ప్రారంభిస్తారు. భాగస్వామి వ్యవహారం మీద దృష్టి సారిస్తారు. జీవిత భాగస్వామికి సహకరిస్తారు. అనవసర ఖర్చులు కొంతమేర నియంత్రించుకోగలుగుతారు. ఆరోగ్యం విషయంలో ఖర్చులు, రాసశత్రువుల విషయంలో జాగ్రత్తలు అవసరం. కుంభరాశి వారు సమయానికి ఆహారం, విశ్రాంతి తీసుకోవాలి. మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఆర్థిక ఖర్చులు నియంత్రించడానికి ప్రయత్నం చేస్తారు. సంతాన ఆరోగ్య సంబంధిత విషయాలు, పెట్టుబడుల విషయంలో కొంత చికాకులు, ఉద్వేగాలు అధికంగా ఉంటాయి. వృత్తిపరమైన ప్రయాణాలు, జీవిత భాగస్వామి, దూర బంధువులతో మాట్లాడేటప్పుడు అనవసర అపార్థాలకు లోను కాకుండా జాగ్రత్తగా ఉండాలి. పౌరుషం, నాయకత్వ లక్షణాలు, ఆధిపత్య ధోరణిని విడనాడాలి. చిన్న విషయాలకు కలహాలు, అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీనరాశి వారు లాభచంద్ర సంచారంతో ఎదురు చూస్తున్న వర్తమానాలు, దూర ప్రదేశాల నుంచి అందుకుంటారు. ఒక వార్త ఆసక్తిని రేకెత్తిస్తుంది. సంతానం నుంచి బహుమతులు అందుకుంటారు. మంచి ఆలోచన, సంతానంతో అనుబంధం, అనుకూలత, సృజనాత్మకత పెరుగుతుంది. షాపింగ్, విందు వినోదాలకి మంచిగా ఖర్చు చేస్తారు. గృహ, వాహన, తల్లి ఆరోగ్యం, వ్యవసాయ సంబంధిత అంశాలు కొంత అసౌకర్యంగా, మానసిక ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది.